వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. దర్శి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఈ సందర్భంగా స్థానిక పురాతన రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరాముడు ధర్మపాలన కోసం ఎలా అయితే అవమానాలు ఎదుర్కొన్నాడో మన చంద్రబాబు నాయుడు కూడా అలాగే అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల కోసం జైలుకు వెళ్ళొచ్చారు. ఈనాడు పవిత్రమైన రోజు. మన ప్రధాని నరేంద్ర మోదీ రామాలయ నిర్మాణం చేసి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని వినబడేలా చేశారు. ఈ ఏడాది శ్రీరామనవమికి ప్రత్యేకత ఉంది. రామాలయ నిర్మాణంతో పాటు రాక్షస సంహారం చేసేందుకు కూడా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వంటి రాక్షసుడిని సాగనంపేందుకు ప్రజలందరూ సిద్ధం అవ్వాలి. అప్పటికే సిద్ధమయ్యారు కూడా. ఆయన చెప్పే సిద్ధం కాదు. తిరిగి ప్రజల కష్టాలు తెలిసిన కూటమి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆమె అన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజారంజక పాలన మనందరం చూడాలి. ఆ ఎజెండాతో ప్రజలందరూ ఈ శ్రీరామనవమి రోజున సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని మీ ఇంటి ఆడపడుచుగా, మీ ఆడబిడ్డగా, మీ అక్కగా, చెల్లిగా, గొట్టిపాటి వారసురాలుగా, మీ కుటుంబ సభ్యురాలుగా విజ్ఞప్తి చేస్తున్నానని ఆమె అన్నారు. అనంతరం దర్శి పట్టణంలోని ఆటోనగర్ సీతారాముల వారి కళ్యాణ వేడుకలు, అద్దంకి రోడ్డులోని సీతారామస్వామి దేవస్థానంలోని రాములవారి కళ్యాణోత్సవం మరియు పొదిలి రోడ్డులోని సీతారాముల వారి దేవస్థానంలో రాములవారి కళ్యాణోత్సవంలో పాల్గొని సీతారాముల వారిని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత సాగర్ దంపతులు దర్శించుకొని శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడికి వచ్చిన అశేష ప్రజానికానికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ లక్ష్మితో పాటు సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, స్థానిక జనసేన, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.